హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకు గుడ్ న్యూస్. ఈ విధంగా చాలా ఈజీగా లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించుకోవచ్చు. దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే వీడియోలో చెప్పడం జరిగింది. వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ సంస్థల్లో పనిచేసే కార్మికులు ఉద్యోగ విరమణ అనంతరం పెన్షన్ పొందుతారు. వారి జీతం ఆధారంగా ప్రతి నెల నిర్ణీత మొత్తం బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ఒకవేళ ఉద్యోగి మరణిస్తే భార్యకు ఈ పెన్షన్ అందిస్తారు. అయితే పెన్షన్ పొందుతున్న వారందరూ ఏటా లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించాలి. అప్పుడే వారికి పెన్షన్ రావడం కొనసాగుతుంది. ఈ మేరకు ఏటా నవంబర్లో విండో తెరుస్తారు. 80 ఏళ్ల లోపు వారందరూ ఆ సమయంలో లైఫ్ సర్టిఫికెట్ అందజేయాలి. పోస్టాఫీసులు మరికొన్ని చోట్ల వీటిని అందించాలి. నవంబర్లో అందజేయకపోతే డిసెంబర్ నుంచి పెన్షన్ రావడం ఆగిపోతుంది. ఈ క్రింది తెలిపిన పద్ధతులు పాటిస్తే చాలా సులువుగా పని జరుగుతుంది. లైఫ్ సర్టిఫికెట్ సమర్పించడానికి 4 రకాల పద్ధతులను అనుసరించవచ్చు. జీవన్ ప్రమాణ్ పోర్టల్, డోర్ స్టెప్ బ్యాంకింగ్ ఏజెంట్, పోస్ట్ ఆఫీసుల్లో బయోమెట్రిక్ పరికరాలు, బ్యాంకులలో అందజేసే అవకాశం ఉంది. వీటిలో తమకు వీలైన విధానంలో పెన్షనర్లు సర్టిఫికేట్లను అందజేయవచ్చు. ఆన్లైన్లో ఎలా సమర్పించుకోవచ్చో తెలుసుకుందాం. జీవన్ ప్రమాణ్ ఆధార్, ఫేస్ ఆర్డీ యాప్ ద్వారా ముఖం, వేలిముద్ర, ఐరిష్ గుర్తింపుతో సహా బయోమెట్రిక్ సాంకేతికతతో పెన్షనర్లు తమ గుర్తింపును సమర్పించవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఆధార్, ఫేస్ ఆర్డీ, జీవన్ ప్రమాణ్ ఫేస్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. పెన్షనర్లు గురించి దానిలో అడిగిన సమాచారం పూర్తి చేయాలి. ఫోటో తీసిన తర్వాత సమాచారాన్ని సబ్మిట్ చేయాలి. మీ ఫోన్ నెంబర్కు జీవన్ ప్రమాణ్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేయడానికి లింకుతో SMS వస్తుంది. ఆఫ్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం. ఆఫ్లైన్ విధానంలో అందజేయాలనుకునే వారు నేరుగా పోస్టాఫీసులు, బ్యాంకులు, ఇతర ప్రదేశాలకు వెళ్ళాలి. అక్కడ ఉన్న సిబ్బందికి తమ వివరాలు అందజేయాలి. సమర్పించవలసిన చివరి తేదీ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం. పెన్షన్దారుల్లో 80 ఏళ్ల లోపు వారందరూ లైఫ్ సర్టిఫికేట్లను సమర్పించడానికి నవంబర్ 30వ తేదీ వరకు గడువు ఉంది. అంతకంటే ఎక్కువ వయసున్న వారు అక్టోబర్ 1 నుంచే అందజేసే అవకాశం ఉంది. వారికి కూడా నవంబర్ 30వ తేదీ వరకు గడువు ఇచ్చారు. అంటే 80 ఏళ్లు దాటిన వారికి 2 నెలలు, ఆ లోపు వారికి 1 నెల గడువు ఉంటుంది. 2019లో కేంద్ర ప్రభుత్వం సీనియర్ సిటిజన్లకు ఈ అవకాశం కల్పించింది. కాగా గడువు లోపు సర్టిఫికేట్ అందజేయకపోతే డిసెంబర్ నుంచి పెన్షన్ ఆగిపోతుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.